కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన నేపథ్యంలో సూపర్ 6 అమలు కాలేదు అంటున్నారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి కాకుండా అద్దాల మేడ కోసమే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ప్రజల సంక్షేమానికి కాదంటున్నారు పేరునని. అయితే ఈ నేపథ్యంలో ఆయనతోనే మాట్లాడదాం. సార్, నిజంగా అద్దాల మేడకు నిజంగానే అంత ఖర్చు చేశారు? అది ప్రజలకి ఎలాగ ఉపయోగపడదు అంటారా రాజధాని పరంగా అంత ఖర్చు చేసినందుకు? రాజధాని అనేది ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉండాలి తప్పితే ప్రజల్ని, ప్రజల భవిష్యత్తుని మొత్తాన్ని తాకట్టు పెట్టి దాంట్లోంచి అవినీతి చేద్దాం, తద్వారా తను బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచన దుర్మార్గమైంది. తప్పే కాదు, దుర్మార్గమైంది, నీచమైంది అని చెప్తున్నాం. రాజధాని అంటే ఏం కావాలండి? ప్రజలకి పనులు చేసి పెట్టేటువంటి ఆఫీస్ కావాలి. ఇదేమి కోకోకోలా కంపెనీయో లేకపోతే రిలయన్స్ కంపెనీ కాదు కదా అద్దాల మేడలు కడతాకి. ఇది ప్రజల ఆస్తి. పోనీ ప్రజలు నిజంగా ఇదేమన్నా ప్రజలు కష్టపడి ప్రజలు పన్నులు కడితే వచ్చిన డబ్బుల్లోంచి కాదు కదా. మరొక 20 ఏళ్ళలో, 25 ఏళ్ళలో, 50 ఏళ్ళలో పాటు ప్రజల్ని తాకట్టు పెట్టి వడ్డీకి తెచ్చి రూపాయి వడ్డీకి తీసుకొచ్చి అప్పు చేసి నువ్వు చదరపు అడుగు 18,000 నుంచి 20,000 రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టి దేనికి? ఆఫీస్కి దేనికోసం? అదేమన్నా 5 స్టార్ హోటలా? దాని మీద డబ్బులు వస్తాయా? సంపాదన. రెండోది ఇంకోటి కూడా మేము ఖండించేది ఏంటంటే అమరావతి అనేది పూర్తిగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఒక అద్దె బిల్డింగు. ఎవడో చెప్తున్నాడు, కావాలంటే సిఆర్డిఏ చట్టంలో చూసుకోండి మీరు. అమరావతిలో పెట్టేటువంటి ప్రతి ఆఫీసు, ప్రతి ప్రభుత్వ ఆఫీసు సిఆర్డిఏకి అద్దె కట్టాలి. ఏంటి? జనం తాకట్టు పెడతారు రూపాయి వడ్డీకి, అప్పులు తెస్తారు, అప్పులతో బిల్డింగ్లు కడతారు, సిఆర్డిఏకి అద్దె కట్టాలంట ఆఫీసులు. ఇంతకన్నా తప్పుడు నిర్ణయం, ఇంతకన్నా పాపపు నిర్ణయం, ఇంతకన్నా ఇక అసలు ఏ నిర్ణయం అంటే కిరాతకమైన నిర్ణయం ఇంకేమంటో చెప్పండి. మనల్ని ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెస్తారు, ఆ అప్పులతో రాజధాని కడతారంట, బిల్డింగ్లు కడతారంట, ప్రతి డిపార్ట్మెంటు అద్దె కట్టాలంటే సిఆర్డిఏకి. సార్, గూగుల్ డేటా సెంటర్ తెచ్చామంటున్నారు. అమ్మ ఇవన్నీ ఏదైతే నిన్న 2014 నుంచి 19 దాకా ప్రభుత్వ పాఠశాలలను మూతేసి ఒక్క ప్రభుత్వ టీచర్ని ఉద్యోగంలోకి తీసుకోకుండా ప్రభుత్వం బాధ్యత లేదు, విద్య అనేది స్వచ్ఛంద సంస్థల బాధ్యత అని గట్టిగా చెప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 14 to 19 అయితే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ధీటుగా రాష్ట్రంలో 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు అని ఎలా జబ్బలు కొట్టుకుంటారు, సోషల్ మీడియాలో తిప్పుకుంటారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అని నేను అంటున్నాను. మీకేం సంబంధం? మీరేమన్నా ఒక కష్టం ఏర్పాటు ఒకటి చేశారా? ₹1 ఖర్చు పెట్టారా? ఒక మంచి ఆలోచన చేశారా? ప్రజారంజక పాలన చేస్తున్నాం, ప్రజలకు అనుకూలంగా చేస్తున్నాం అంటున్నారు కూటమి ప్రభుత్వం. ప్రజలకి నచ్చింది అంటున్నారు. మా కర్మకి, ప్రజల కర్మకి, ఓటేసిన పాపానికి, ఓటేసామా, ఎవడేసాడా, మెషిన్ వేసిందా భగవంతుడికి తెలియాలి. పాపానికి మరొక 3 ఏళ్ళు మొయ్యాల్సింది తప్ప, కర్మ తప్పితే మొయ్యటం తప్పితే నిజంగా ప్రజలకి కాళ్ళు పట్టుకుని లాగేటువంటి అవకాశమే చట్టంలో ఉండుంటే, ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, రాజ్యాంగంలో ఉండుంటే ఈ పాటికి అసలు మామూలుగా ఎప్పుడో లాగి పాతాలను కింద పడి గోతులో పడేసి తొక్కి పారేసేవాడు. రైతులు 3 విడతలు పడింది కదా సార్, 3 విడతలు పడింది, మేము బాగా చేసాం రైతులకు అంటున్నారు. 3 విడతల అమౌంట్ రైతులకు కాదు. అమ్మ, రైతులకు చేసావా, ఆడవాళ్ళకి చేసావా, లేకపోతే విద్యార్థులకు చేసావా? ఇవాళ సమాజంలో ఈ ఆక్రోశాలు, ఆక్రందనలు, వీళ్ళ పాపాలు చూడలేక వీళ్ళు ఎప్పుడు పోతారా అని చెప్పి రోజు తపస్సు ఎందుకు చేస్తున్నారు ప్రజలు? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్కి ఎన్ని వేల కోట్లు అంటే చదువు నీది బాధ్యత కదా, పేదవాడిది సామాన్యుడి చదువు నీది బాధ్యత కదా. జగన్ ఏం చెప్పేవాడు? సామాన్యులకి, సామాన్యుల పిల్లలకి, కుటుంబాలకి, ప్రజలకి అంటే పిల్లలకి మనం ఇచ్చే ఆస్తే చదువు అని చెప్పాడు అతని పాలసీ. వీళ్ళేం చెప్తున్నారు? ఎవరి డబ్బుతో ఆడు చదువుకోండే, కాలేజీలు వ్యాపారం కోసం పెట్టారు, వాళ్ళ ఫీజులు మీరు వాళ్ళకి మీద కింద మీద పడండి అంటున్నారు. ఎవరు దార్శనికుడు? అతనా ఇతనా? వర్తమానంలో జీవించకుండా, వర్తమానంలో పరిపాలించకుండా, భవిష్యత్తు కోసం గాలి మేడలు కట్టి, నిచ్చెల్ని కట్టి దోచుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు పతనం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, రోజులు లెక్కెడుతున్నారు.
థ్యాంక్ యూ సార్. సో కూటమి ప్రభుత్వ పాలన సరిగా లేదని ప్రజల్లో అయిష్టత ఉందని చెప్తున్నారు పేర్ని నాని గారు. అయితే రైతులకు కానీ ఆడవారికి కానీ పిల్లలకు కానీ ఎలాగ కూడా న్యాయం జరగట్లేదని, అది కేవలం వారి ప్రలాపనలే అని చెప్తున్నారు. అది కేవలం వారి ఊహే అని, నిజంగా ప్రజల వరకు వస్తే కనుక రాజధానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం కోసం ఒక షోరూమ్ లాగా క్రియేట్ చేసి షోరూమ్ లాగా అన్ని వేల కోట్ల ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు పేర్ని నాని. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.